వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆమె పాల్గొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో లిక్కర్ మాఫియా విస్తరించిందని షర్మిల ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయాలతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్లే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవటానికి కూడా గత ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ అంశాలపై కూడా షర్మిల స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి దగ్గరయ్యారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి ఒక స్థిరమైన రాజధాని కూడా లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేశారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు 50% రిజర్వేషన్లతో అండగా నిలుస్తుందని షర్మిల పేర్కొన్నారు. అయితే బీజేపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర్ జహాబేగ్ కూడా జగన్ పై విమర్శలు చేశారు. సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎలా మేలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు అధికారం ఇవ్వండి, బీజేపీ కాలర్ పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బీజేపీకి మోడీకి సాగిలపడ్డారు. ఎవరైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు. కనీసం రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన జల యజ్ఞాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక. 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తే చేయలేదు. ఇప్పుడు ఆలోచన కూడా చేస్తూ ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ల మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి. పోనీ చంద్రబాబు గారు ఏమైనా దీన్ని తక్కువ చేస్తున్నారా అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు మద్యం ధరలను తగ్గించేశాడట. ఎక్కడ చూసినా మద్యం షాపులు వచ్చేసాయి. గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ మద్యం షాపులే ఉన్నాయి. ఇలా నాయకులు పోటీలు పడి మరీ మద్యం స్కాములని, ఇసుక స్కాములని, ఇలాంటి మాఫియాలని ఇలాంటివి చేస్తూ పోతే ఇక ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అనే మనవి చేసుకుంటున్నాం.